కోర్టు ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు అయితే ఇచ్చిందని మనం చెప్పవచ్చు. సో ఆ తీర్పు ఏంటిది, దానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? సో ఒకసారి మన టాపిక్లోకి వెళ్తే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఖ్యంగా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మీద రెగ్యులర్గా ఫైల్ అయ్యేటటువంటి కేసులలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ మీద ఇవాళ సుప్రీంకోర్టు అయితే ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. సో మనం ఒకసారి ఆ తీర్పు ఏంటిది, అసలు ఎవరు కేసు వేస్తే ఇది ప్రస్తుతము సుప్రీంకోర్టు చేరింది, సో ఇవి పూర్తి వివరాలు, అసలు కారణం ఎవరు, ప్రస్తుతం దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందుకు ప్రయత్నిద్దాం. సో మనం ఒకసారి బ్యానర్ హెడ్డింగ్ వెళ్తే, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మధ్యలో రూల్స్ మార్చరాదన్న సుప్రీంకోర్టు, 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు, నోటిఫికేషన్లు ముందు చెబితే తప్ప మధ్యలో మార్పు చేయరాదని వెల్లడి, నోటిఫికేషన్ ప్రకటనతో ప్రారంభమై ఖాళీల భర్తీతో ప్రక్రియ ముగుస్తుందని వెల్లడి, చేసే మార్పులు కూడా ఆర్టికల్ 14 లోబడి ఉండాలని స్పష్టీకరణ. సో ఓవరాల్గా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ తెలియజేసింది ఏంటంటే, ఏదైనా ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందే వాళ్ళు అన్ని కండిషన్స్ని పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతనే దాన్ని రిలీజ్ చేయాలి. అంతే తప్ప మధ్యలో రూల్స్ చేంజ్ చేస్తా అంటే అది కుదరదని ఇవాళ గౌరవ ధర్మాసనం అయితే తెలియజేసింది. సో ఈ మధ్యకాలంలో మనందరం తరచుగా వింటూనే ఉన్నాం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా మటుకు వస్తున్నాయి. చాలా సందర్భాలలో అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక మంచి బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందనే మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక కన్ఫ్యూషన్ని తీసేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనం ఈ తీర్పు ఇంకా ఏమేమి మాట్లాడారు పాయింట్స్ అనేది కూడా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మనం ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రముఖ దినపత్రిక నుంచి ప్రస్తుతం మనం తీసుకుంటున్నాం. సో ఒకసారి చూసుకుంటే, ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలైన తర్వాత ముందస్తుగా చెప్పకుండా నిబంధనలు మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం దీనిపైన విచారణ జరిపింది. నియామక ప్రక్రియ మొదలు కావడానికి ముందే ఒకసారి నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటే ఆ తర్వాత వాటిని మార్చడానికి వీల్లేదని పేర్కొంది. సో ఇది ఖచ్చితంగా చాలా కీ పాయింట్. ఇక్కడ మనం చూసుకుంటే కీ పాయింట్ వీళ్ళు చెప్పారు. సో నోటిఫికేషన్ రిలీజ్ చేయకముందు మాత్రమే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఒక్కసారి వాళ్ళ కండిషన్స్ అన్నీ పెట్టిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దాన్ని మార్చే హక్కు వారికి కూడా లేదని ఇక్కడ క్లారిటీ పాయింట్ ఇది. నియామక ప్రక్రియ నిబంధనలు ఎవరికి వచ్చినట్లు ఎవరికి నచ్చినట్లు వారు మార్చడానికి వీల్లేదని న్యాయస్థానం పేర్కొంది. ఇది ఖచ్చితంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అనుగుణంగా ఉండాలని పేర్కొంది. సో ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా వీళ్ళు చెప్పారు. నియామక ప్రక్రియలో ఎవరికి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు నిబంధనలు మార్చొద్దు అని చెప్పేసి చాలా ముఖ్యమైన పాయింట్ అయితే చెప్పారు. సో ఓవరాల్గా ఈ బెంచ్లో జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పిఎన్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఖచ్చితంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఉండాలని బెంచ్ పేర్కొంది. మధ్యలో నిబంధనలు మార్చి అభ్యర్థులను ఇబ్బంది పెట్టకూడదని వెల్లడించింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్. అంటే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు అనుగుణంగా నిబంధనలు మార్చడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడతారని, కాబట్టి ఇలా మార్చడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులని ఇబ్బంది పెట్టే విధంగా ఇది ఉండద్దని కూడా వీళ్ళు చెప్పారు. సో దీంతో 2008లో కే మంజుశ్రీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బెంచ్ సమర్థించినట్లయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం చూసుకుంటే 2008లో ఆల్రెడీ కే మంజుశ్రీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మళ్ళీ సమర్థించినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఆ కేసు తప్పని చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదని కూడా వీళ్ళు చెప్పేశారు.
సో గతంలో ఇచ్చిన కేసుని మరొకసారి సమర్థించడం జరిగినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు నియామక ప్రక్రియ ముందే నిబంధనలను సిద్ధం చేసి ఆ తర్వాత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని పేర్కొంది. చివరికి ఖాళీలను పూరించిన తర్వాతనే ఆ ప్రక్రియ ముగుస్తుందని తెలిపింది. ముందస్తుగా మధ్యలో నిబంధనలు మార్చవని చెబితేనే దానికి అనుగుణంగా చేయవచ్చని వెల్లడించింది. సో ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏం చెప్పారంటే, నోటిఫికేషన్ ఇచ్చే సమయంలోనే మధ్యలో పలానా కండిషన్ పెట్టి మేము చేంజ్ చేస్తాము అని వాళ్ళు పెట్టినప్పుడు మాత్రమే దానికి అనుగుణంగా వాళ్ళు మార్చవచ్చు అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పారు. సో ఓవరాల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఏదైనా కానీ మీరు ఇచ్చే నోటిఫికేషన్లో మీరు చేయబోయేటి అడగబోయేటి అన్నీ క్లియర్ ఉండాలి. అది ఏ స్టేజ్లోనైనా. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అప్లికేషన్స్ జనవరి 1 నుంచి జనవరి 30 వరకు యాక్సెప్ట్ చేస్తామని నోటిఫికేషన్లో చెప్పి, ఇన్ కేస్ అప్లికేషన్స్ వాళ్ళు అనుకున్న విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 అప్లికేషన్లు రాపోతే దాన్ని ఒక రోజు పెంచుతాము డేట్ని, అంటే మరొక రోజు జనవరి 31 దాకా మేము అప్లికేషన్ డేట్ పెంచుతామని నోటిఫికేషన్లో రాస్తే అది డెఫినెట్లీగా వాళ్ళు మధ్యలో డేట్ ఎక్స్టెన్షన్ చేసినా అది వ్యాలిడిటీ అవుతుందని మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇవాళ మనకి సుప్రీంకోర్టు ఒకటి క్లియర్గా చెప్పింది అర్థం చేసుకోవచ్చు. ఏది కూడా ముందే క్లియర్గా చెప్పాలి. ఒకసారి గేమ్ స్టార్ట్ అయిన తర్వాత రూల్స్ మీరు ఎవరు చేంజ్ చేయలేరు. మీరు గేమ్ స్టార్ట్ కాకముందే ఒక ప్రాపర్గా అన్ని రూల్స్ని 1-2 సార్లు చూసుకొని నోటిఫికేషన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి ఇవాళ మనకి గౌరవ సుప్రీంకోర్టు అయితే ఒక చరిత్రాత్మక తీర్పుని ఇచ్చిందని చెప్పవచ్చు. సో ఓవరాల్గా అసలు గతంలో ఈ కేసు ఎవరు ఫైల్ చేశారు, అసలు ఈ కేసు ఒక పూర్వ విషయాలని మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఒకసారి మనం నేపథ్యం తీసుకుంటే, ఇప్పుడు ఈ 2024లో ఈ కేసు ఎందుకు మనకి హైలైట్ అయిందనేది మనం ఒకసారి చూద్దాం. తేజ్ ప్రకాష్ పటక్ మరియు ఇతరులు వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు మరియు ఇతరులు 2013 4 SCC 540 కేసులో న్యాయమూర్తుల బెంచ్ ఈ సమస్యని రాజ్యాంగ ధర్మాసనానికి సూచించింది. తేజ్ ప్రకాష్లో బెంచ్ మునుపటి నిర్ణయం యొక్క సరైనదే అని సందేహించింది. కె మంజుశ్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి ఒకటి 2028 ఈ ప్రక్రియలో ఎంపిక ప్రమాణాలను మధ్యలో మార్చడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇది గేమ్ ఆడిన తర్వాత ఆట యొక్క నియమాలను మార్చడం స్పష్టంగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తేజ్ ప్రకాష్ పటక్ మరియు వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు నుండి ఇది సుప్రీంకోర్టు రావడం జరిగింది. సో అక్కడున్న ధర్మాసనం ఆల్రెడీ వీళ్ళు కూడా ఒక సందేహించారు, ఈ కేసు మంజుశ్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేసే విధంగా ఉంది. సో దీని మీద మరింత లోతుగా రాజ్యాంగ ధర్మాసనానికి దీన్ని సూచించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి హైకోర్టు సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుత ట్రెండింగ్లలో చాలా రాష్ట్రాల్లో చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రస్తుతం ఇటువంటి ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది. చాలామంది అభ్యర్థులు ఈ కన్ఫ్యూషన్ తోటి ఎందరో మంది హైకోర్టు మెట్లయితే ఎక్కుతున్నారు. సో ఇప్పుడు ఈ కేసు ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్ లెక్క ఉంటుంది. సో రానున్న రోజుల్లో దీని ఇంపాక్ట్ చాలా నోటిఫికేషన్ల మీద అయితే డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో చాలామంది అభ్యర్థులకు ఉంది. మరి ఈ కేసు నేపథ్యంలో తెలంగాణలోని గ్రూప్ 1 2024 కేసు ఏమన్నా కనెక్ట్ అవుతుందా అని. సో డెఫినెట్లీగా మనం ఒకసారి దీని మీద స్టడీ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ కేసు ఒక ఇంపాక్ట్